రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, ఐజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్, యాంటీ సబార్డినేట్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్లకు సంబంధించిన పలు ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇందులో ప్రతిభ కనపరిచిన వారు అక్టోబర్ 4న రామగుండం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించే కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీకి ఎంపిక కావటం జరుగుతుందని, ఆ రోజు ఎంపిక అయిన వారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్కి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పోలీస్ డ్యూటీ మీట్ వల్ల చట్టం అమలు, అంతర్గత భద్రతా నైపుణ్యం పెంపొందించడానికి, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయటం వంటివి మెరుగుపడతాయన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులు, సిబ్బంది జోన్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి రామగుండం కమిషనర్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ, సిసిఎస్ ఏసీపీ వెంకటస్వామి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సురేంద్రలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనము ఫస్ట్ తెలంగాణ స్టేట్ డ్యూటీ మీట్ సందర్భంగా మనం ముందుగానే ఇక్కడ ఇది ప్రీ రిహార్సల్ అనుకోవాలి. ఇక్కడ మనం టోటల్గా బెస్ట్ టీమ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి స్టేట్ వైడ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మనం ఇక్కడ నుంచి పంపిస్తాం. సో మనకి ఇక్కడ రామగుండం కమిషనరేట్లోనే కాకుండా మనకు టోటల్గా కాళేశ్వరం జోన్లో కూడా మనమే కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి. సో ఫస్ట్ మనం రామగుండం వితిన్ కమిషనరేట్లో భాగంగానే ఇక్కడ ఈరోజు మనం స్టార్ట్ చేసుకున్నాం. సో డిఫరెంట్ కమిషనరేట్ టీమ్స్ని సెలెక్ట్ చేయాలి. సో మీరందరూ పార్టిసిపెంట్స్ మీరు వితిన్ ద కమిషనరేట్లో మీరు ఫస్ట్ ఒక డ్యూటీ మీట్లో పాల్గొనేటట్టు మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. అలాగే కాళేశ్వరం జోన్లో కూడా మనము టాప్గా వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైడ్ దాంట్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను. ఈరోజు మనము కమిషనరేట్కి 3 అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ వైడ్గా. ఒకటేసారి 1వ 2వ వస్తాయి, కానీ 1వ రావచ్చు, మ్యాక్సిమం 1వ ఎక్కువ, కానీ 3 అవార్డ్స్ వచ్చినాయి. ఇది అంతా అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్. మీరు మనం మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి పోలీసింగ్ ఉందని చెప్పి నిరూపించాలి. సో all officers right from the home guard level to the senior officer will appreciate their efforts. So I hope the same will continue. ఈ రోజు మనం కొన్ని టార్గెట్స్ కోరుకున్నాం. ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక మ్యాండేట్గా ఇప్పుడు డ్యూటీ మీట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ని చూస్తారు. దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, తర్వాత